హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతం కూర కందిపప్పు అండి. చాలా టేస్టీగా సింపుల్గా చూపిస్తాను. అండ్ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా నాకైతే చాలా నచ్చింది. అండ్ తోటకూరలు అంటే ఆకుకూరలు అంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పప్పు వేసి వండితే మాత్రం అదిరిపోతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే నేను కందిపప్పు యూజ్ చేస్తున్నాను. కందిపప్పు తీసేసుకొని కొంచెం లెమన్ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని అందులో కడిగి పెట్టేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని పప్పు అయితే ఉడికించుకుంటున్నాను. సో దాని తర్వాత మనమైతే పోపు వేసేద్దాము. కర్రీకి ఆయిల్ వేసేసుకొని కడాయిలో పోపు దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకొని పోపు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అందులో కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత అందులో పసుపు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనమైతే మెంతం కూర రెడీ చేసుకుంటాం కదా, కడిగి పెట్టేసుకొని సో మెంతం కూర అయితే అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఆకుకూరలు చాలా సింపుల్గా ఉడికిపోతాయండి ఎప్పుడైనా. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోండి. దాని తర్వాత మూత తీసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని దానిపైన ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోండి. టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత మనమైతే ఇంకా పప్పు ఉడికిందనుకొని చూసేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత రుబ్బేసుకోవాలన్నమాట. మెత్తగా ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి అయితే అలా రుబ్బేసుకొని కాస్త వాటర్ అందులోనే యాడ్ చేసేసుకొని అలా కలిపి పక్కన పెట్టేసుకోండి. సో టమాటోస్ మగ్గి ఉంటాయి. ఈ లోపు అయితే టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు అయితే, సో పప్పు మొత్తం ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. సో ఆల్రెడీ మనం కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం అలాగే కారం కూడా వేసుకున్నాం కాబట్టి కారం అక్కడికే సరిపోతుంది. కాకపోతే మనం పప్పులో కొంచెం వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇక 5 మినిట్స్ అయితే మసలనిస్తే టేస్టీగా పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. మెంతం కూర పప్పు నిజంగా చాలా టేస్టీగా ఉందని నాకైతే చాలా నచ్చింది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ కొంచెం ధనియాల పౌడర్ లేదా జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి ఎంత టేస్టీగా ఉందంటే నాకైతే చాలా నచ్చింది. అండ్ పప్పు కూడా ఎక్కువగానే ఉంది అందులో. కందిపప్పు అయితే చాలా బాగుంది. పెసరపప్పు, ఎర్రపప్పు కంటే నాకు కందిపప్పు చాలా నచ్చింది అన్నట్టు. సో చూడండి ఇందులోకి నేను ఆలూతో స్నాక్స్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఆలు రెసిపీ కూడా చూపిస్తాను. సో అంతవరకు కీప్ వాచింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.